ఫ్రెండ్స్, పూర్వం మౌద్గల్యుడు అనే మహర్షికి మవ్వ సమీపంలో ఉన్న కృష్ణానది ఒడ్డున ఒకానొక రోజు శ్రీ వేణుగోపాల స్వామి ఇసుక రాతి విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని మవ్వ క్షేత్రంలో ప్రతిష్టాపించి నిత్యం పూజలు చేసేవారు. ఈ స్వామివారి విగ్రహం మీద మకర తోరణంపై దశావతారాలు ఉంటాయి. శ్రీ రుక్మిణి సత్యభామ సమేతుడై స్వామివారి దర్శనమివ్వటం గమనార్హం. చేతిలో ఉండే వేణువుకి గాలి ఊదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఇసుక రాతి విగ్రహం కావడం వల్ల, పురాతన విగ్రహం దెబ్బతినటం వల్ల 2000 సంవత్సరంలో శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహాన్ని పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. ఈ ఆలయ వాయువ్య భాగంలో కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో సంజీవిని ఉన్న శ్రీ ఖడ్గాంజనేయ స్వామి దర్శనమిస్తారు. తెలుగు సంగీతంలో అన్నమయ్య, త్యాగయ్య వంటి వాగ్గేయకారులకి ఎంత ప్రాధాన్యత ఉందో, శ్రీకృష్ణుడి పరమ భక్తుడైన క్షేత్రయ్యకు కూడా అంతే ఉంది. 17వ శతాబ్దానికి చెందిన క్షేత్రయ్య మొబలో జన్మించడమే కాకుండా శ్రీకృష్ణుని గురించి మధుర భక్తితో కూడిన 300 కీర్తనలు రచించారు. హరే కృష్ణ.